హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివలీలా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరు ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి. నేనైతే బాగున్నానండి. నాకు ఇక్కడ వచ్చేసి ఫీవర్ వచ్చిందండి. ఎండకు తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను మీకు. కొంచెం ఎండకు ఎక్కువ తిరగడం వల్ల ఫీవర్స్ అనేవి వస్తున్నాయండి. జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండకు వెళ్ళేటప్పుడు కాటన్ చున్నీ వాటర్లో పెట్టుకొని పిండుకోవాలండి. వాటర్లో పెట్టి కొద్దిసేపటి తర్వాత పిండుకొని తలపైన వేసుకొని వెళ్ళాలి. అలాగే మీ దగ్గర గొడుగు ఉన్నా సరే వేసుకొని వెళ్ళొచ్చు అన్నమాట. ఎందుకంటే ఎండలు చాలా డేంజర్గా పడుతున్నాయి. ప్లీజ్ టేక్ కేర్ అండి. చెప్తున్నాను మీకు అదే. నాకు ఎండకు తిరగడం వల్ల ఫీవర్స్ అనేది వస్తున్నాయండి. వడదెబ్బ అంటారు కదా, వడదెబ్బ జ్వరం అంటారు కదా, అది అట్లా చెప్తున్నాను మీకు. ఫీవర్స్ వస్తున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎండలకు వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ప్లీజ్. బస్సుల కోసం వెయిట్ చేసేటప్పుడు బస్ స్టాండ్ల కింద ఉండాలి. ఎందుకంటే ఎండకి ఎక్కువ తిరగడం వల్ల చాలా ఫీవర్స్ వస్తున్నాయి. మెయిన్ చిన్నపిల్లలను జాగ్రత్తగా ఉంచుకోండి. మనం అంటే పెద్దవాళ్ళం ఎట్లనన్నా తట్టుకుంటాం, కానీ పిల్లలకి ఎక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళకి ప్లీజ్ బట్ట ఇట్లా కాటన్ చున్నీ అనేది నీళ్ళల్లో పెట్టి వాళ్ళకి తలపైన పెట్టండి. తలపైన ఇట్లా వేయండి. ఇంకా కొబ్బరి నీళ్ళు, చల్ల నీళ్ళు, కుండల నీళ్ళు తాగాలి. ఎక్కువ కుండల నీళ్ళు తాపించడం వల్ల మంచిదండి. మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా వాటర్ తాగడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ అవుతుందండి. నాకు గొంతు కూడా పోయిందన్నమాట. ఎందుకంటే గొంతు కూడా బొంగు పోయిందండి నాకు. ఎందుకంటే ఇట్లా వాటర్లో ఎండకు తిరగడం వల్ల, ఇంకా బయట వాటర్ తాగడం వల్ల చాలా అంటే చాలా ఖరాబ్ అయిపోయిందండి గొంతు. ఇంకా సర్ది కూడా అయిందన్నమాట. పిల్లలకి బయటికి వెళ్ళినప్పుడు వాటర్ బాటిల్లో తీసుకుపోవాలి. థమ్స్ అప్ చిన్న బాటిల్స్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకొని అందులో వాటర్ పోసుకొని తీసుకెళ్ళాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.